నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఒక వ్యక్తి వశీకరణకు గురయ్యారు అంటే ఆల్రెడీ అయ్యిందని ఎలా గుర్తించాలి అంటారు? ఇప్పుడు చూడమ్మా, వశీకరణం అయ్యే ఒక వ్యక్తిని గుర్తించడం అంటే 99% మనం ఎలా చెప్పవచ్చు, ఒక వ్యక్తి మన రోజువారి కార్యక్రమాల్లో ఉండడు, కొంచెం సపరేట్ కనబడుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ పోవాలి అంటే సహకరించాడు. తీర్థ విహారయాత్రలకి, గుడులకి, దానికి దీనికి అంటే సహజంగా అంత ఇంట్రెస్ట్గా చూపించకపోవచ్చు. ఒంటరితనాన్నే ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. అది మనకు విద్యలో ఒక విద్య అది. ఎందుకంటే నీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కువ నిద్రపోయినప్పుడు, చేసినప్పుడు నీ శరీరాన్ని వదిలిపెట్టి చేసే శక్తి ఇది. కాబట్టి బంధనకి నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండడమే ముఖ్యం కదా. నలుగురిలో నీవు ఉంటే ఏ వస్తువు అయినా, ఏ పనిని కూడా ఇప్పుడు దాన్నే సైకలాజికల్గా హాస్పిటల్ తీసుకోపోగలం. నీ అంతలా నీవే అలానే ఉంటాడు అని రుజువు చేయబడమే వశీకరణం. నీ అంతలా నువ్వు అలా కాకుండా ఈయన సపరేట్గా ఉంటాడు అనేది చేస్తే దానికి విద్య వేరే ఉంటుంది. నీ అంతలా నువ్వే దీన్ని ఒప్పుకున్నట్టు, నీ అంతలా నువ్వే ఓకే అన్నట్టు. బలహీనత నీ యొక్క చుట్టుపక్కల ఉన్న యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నీకు తెలియకుండానే వాళ్ళు నీ ద్వారానే వాళ్ళకి కావాల్సిన విషయాలు సేకరించినట్టు. అంటే నువ్వేమైంది ఇక్కడ, నేను మీరు కూర్చున్న ఈ తరుణంలో నీ అంతలా నీవు, నా అంతలా నేనే ఓపెన్ అయిపోయి మాట్లాడడం ఇక్కడ. అంటే అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారే అనుకుంటారే, కానీ ప్రెజర్ చేస్తున్నాడు అనుకోరు కదా. అది ఎవరికి కనిపించదు. అది సమాజం తెలుసుకోవాలంటుంది. నేను అది బలహీనతలకు వెళ్ళకూడదు అనడానికి ముఖ్య కారణం అదే అమ్మా. పూజలు పురస్కారాలు చేసి మంచి నీ శరీర ద్రవడంతో నీవు ఉంటే ఎవరెందుకు వస్తారు? వశీకరణ అవతల వ్యక్తికి ఎందుకు చేస్తాడు? అది చేయలేరంటారు. అలా చేయలేరమ్మా. పూజలు పురస్కారాలు చేసి నీ ఇలవెల్పులు కులదైవాన్ని బాగా పూజించి దైవ కార్యక్రమంలో ఉండండి, ఎంత మంచి విలువ వస్తుంది. అది చెయ్యండి అంటున్నాం. అది వదిలేసేసి మనిషి తాగుడుకి బానిస, అమ్మాయిల్ని అంటే భార్యల్ని కొట్టడం, ఆడపిల్లల్ని ఇబ్బందులు పెట్టడం, అన్నదమ్ములు, ఆస్తులు ఇలాంటి అన్ని వచ్చినాయనంటే సమ్వేర్ నువ్వు ఏదో మిస్టేక్ చేసినావు అని అర్థమే కదా. అంటే మరి దాంట్లో నీవు న్యాయం అనేది వదిలిపెట్టి అన్యాయంగా పోయినట్టే కదా. అందుకని వేరే వాడి యొక్క అన్యాయం నీ మీద పనిచేస్తుంది. అయితే ఒక వ్యక్తి ఇప్పుడు వశీకరణకి గురయ్యారు అనుకుందాం గురుగారు. అయితే వాళ్ళకి విరుగుడు ఇవ్వాలి అంటే ఎవరైతే వశీకరణ చేశారో వాళ్ళే ఇవ్వచ్చు అంటారా, లేకపోతే ఇంకెవరైనా సరే చేయొచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న. చూడమ్మా, వశీకరణ శక్తిలో 1% మాత్రం మనుషులు ఉంటారు. 100% విద్య తెలిసిన వాడే భగవంతుడు. అయితే 20% తెలిసిన వాళ్ళు, 30% తెలిసిన వాళ్ళు, 60% తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా విద్యల్లో 100కి 100% తెలిసిన వాడే దేవుడు. అన్ని శాతం తెలిస్తే మరి దయ్యాలకి దేవుడికి తేడా ఉండదు కదమ్మా. కాబట్టి ఎవరైతే వశీకరణ చేస్తారో, ఉదాహరణకి ఒక వ్యక్తి, ఆయన కానీ మనము శిక్షించాలి అని అంటే దానిపై ఉన్న శక్తితో మాట్లాడుకోవాలి మనం. అంటే అదేమో వశీకరణం అనేది ఒక సెట్ ఆఫ్ లెవెల్ వర్క్. అయితే దైవానికి సంబంధించిన ఆధీనం. ఇప్పుడు వశీకరణ అంటే ఏంటంటే అమ్మ, చెడు మార్గానికి దారి అది, మంచి మార్గం పరమాత్ముడు. దైవానికి సంబంధించిన పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళపై పయ్యెత్తు వేసి గెలవడానికి 100% ఉంటుంది. అన్ని రోజులు పట్టదు మళ్ళీ గెలవడానికి. చెడు కాబట్టి ఎక్కువ రోజులు పట్టింది. మంచికి ఒకటే దారి, పోయిందా తీసుకొని రావడం అంతే. కాబట్టి మంచిని మన సమాజం నమ్మదంటున్నాను. ఎందుకంటే పూజలు పురస్కారాలు అనేది కొన్ని సందర్భాల్లో వెనక్కి జరిగాయి కదమ్మా. అందుకని అవతల వ్యక్తికి బలం వచ్చేసింది. కాబట్టి ఏంటంటే దాన్ని వశీకరణం చేసిన వ్యక్తిని తీయడానికి మన దగ్గర, మన ఈ భూమండలంలో లక్షల్లో అవకాశాలు ఉన్నాయి. సాధ్యపడుతుంది, ఖచ్చితంగా సాధ్యం ఉంది. సాధ్యపడడం అనేది లేకుండా లేదు. సాగర సంగమమే చేసి అమృతాన్ని సంపాదించిన భగవంతులు ప్రూఫ్ పెట్టుకొని తిరుగుతున్నారు ఈడ. తండ్రి పరమాత్ముడు ఏం చేశారు? దేవతలు భయపడ్డప్పుడు, వాళ్ళు భయపడ్డప్పుడు చిన్న గరళాన్ని ఇక్కడ పెట్టుకొని, విషాన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు. ప్రమాదమే కదా అది. అంటే అందులో గెలిచి చూయించాడు కదా. అంటే మార్గం ఉన్నదని అర్థం కదా. అప్పుడు ఆయన మింగవచ్చు కదా, మరి దేవుడే కదా, ఎందుకు మింగలేడు? దానివల్ల ప్రమాదం, అది చెడు. కాబట్టి ఆ చెడుని ఆయన ఇక్కడ దాచిపెట్టి చూపిస్తున్నాడు కదా. మంచి అమృతం అందరూ పంచాడు. కాబట్టి అమ్మ మార్గం ఉన్నది అక్కడ. ఆ మార్గాన్ని వెతుక్కోవడమే మనం చేయాలి. మానవ జన్మెత్తినప్పుడు కాళ్ళకి పసుపులు, తర్వాత మనం స్నానం చేసినప్పుడు మనం చేసే పూజా విధానంలో భక్తి, పెట్టే దీపానికి విలువ, ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయనంటే సాంప్రదాయం అది. అది వదిలిపెట్టి నువ్వు మూడో వ్యక్తికి వెళ్ళినప్పుడే ఇలాంటి శక్తులకు ఉపయోగపడ్డావు నువ్వు. అయితే ఇందాక మనం అనుకున్నాం గురుగారు, ఇవి రకాలు కూడా ఉంటాయి అని చెప్పి అనుకున్నాం. అయితే ఈ రకాల ద్వారా ఏ విధంగా చేయొచ్చు అంటారు? ఇప్పుడు చూడండి, మనం ఒక వ్యక్తి రకం అనుకుందాం. నిన్ను శారీరకంగా ఫైనల్గా అంటే అంతిమం అనేది నువ్వు శరీరం వదిలేయడమే వశీకరణానికి ఫలితం. అయితే పలు రకాలు అన్న మీది విషయం ఏంటంటే అమ్మ, ఏదైనా నియంత్రణ నీవే సరెండర్ అవ్వడం. ఉదాహరణకి ఏదన్నా ఒక పంచాయతీ మనది పెద్దది ఉందనుకుందాం, ఒక చిన్న అమౌంట్ గురించో, ఏదన్నా స్థలం గురించి కానీ ఇంకేదైనా వస్తువు గురించి ఉందనుకుందాం. దాంట్లో బలవంతంగా రాసుకుంటేనేమో ఇబ్బందులు, నియంత్రణ నువ్వు రాస్తే
ఇబ్బంది లేదు. అవును. ఈ నీయంతల నీవు రాసేయడమే వశీకరణలో రకం. అది ఏ స్థలం అనేటిదో, ఏ ఆస్తి అనేది, ఏ అంతస్తు అనేది అయినప్పుడమ్మ అన్నిటికీ మార్గం నీ అంతల నీవే దాన్ని ఒప్పుకొని ఇవ్వడం. ఇట్లా అలా ఎలా ఒప్పుకుంటారు గురువు గారు? దేవుడు ఉన్నాడు, భగవంతుడు రాసిన రాతలు ఉన్నాయి కదా అవును. అని అనొచ్చు క్వశ్చన్. అలాంటప్పుడు ఏమవుతుందంటే అమ్మ, రాతలు రాసుకున్న భగవంతుడిని ఎక్కడ మీరు పూజిస్తున్నారు, ఎక్కడ మీరు అది చేస్తున్నారు? దేవుడే లేడని చెప్పేసి ఊర్లో తిరుగుతూ ఉంటారు చాలామంది, వాళ్ళతో పాటు మనం తిరుగుతాం. ఎప్పుడో ఏదో ఒక రోజు పూజ చేసుడు తప్పితే దేవుడితోనే నాకు అన్ని పనులు అవుతాయని తెలుసుకొని ముందుకు పోతే కదా ఆయన కూడా నీ దగ్గర రావాలి. నీ దగ్గర రెస్పెక్ట్ ఉండాలి అని అంటే ఫస్ట్ నాకు రెస్పెక్ట్ ఉండాలి కదా. నాకు రెస్పెక్ట్, నీకు రెస్పెక్ట్ ఎలా వస్తుంది? నలుగురిలో నువ్వు పేరు సంపాదించిన దాన్ని బట్టి రెస్పెక్ట్ వస్తుంది. దేవుడి దగ్గర మనకి వాళ్ళు చేసినది ఏంటంటే ఆయనని చాలా చాలా చిన్నగా చూసేసి పూజలు పురస్కారాలు వదిలేసినప్పుడే అవతల వ్యక్తి ఏమి చేసినా నా దగ్గరికి వచ్చేంత వరకు నేను అలానే ఉంటా. దాని గురించి కూడా చెప్పా, నాస్తికులని కూడా మీకు చెప్పా ఇంటర్వ్యూ. నాస్తికుల క్వశ్చన్ చాలా పెద్దది అది. అంటే నువ్వు నమ్మని వ్యక్తిని నమ్మించడం, అవతల వ్యక్తి పనిలో సక్సెస్ అవుతున్నాడు అని అంటే నిన్ను నమ్ముకొని పుట్టించిన వాడిని నువ్వే నమ్ముతలేవు కాబట్టి వేరేవాడు ఖచ్చితంగా పొడవగలడు నిన్ను. అదమ్మా. అయితే నేను ఒక వీడియో చూసాను గురుగారు. ఏంటి అంటే ఒక మనిషిని, ఒక సాధువులు కానివ్వండి, ఒక గురూజులు కానివ్వండి, ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మనం ఎవరినైతే ఒక వ్యక్తిని వశీకరణ చెయ్యాలి అని అనుకుంటామో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సమస్య ఏదో ఒకటి చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒక 5 నిమిషాలు చూస్తే అయిపోతుంది అన్నట్టుగా చూశాను. అది నిజమే అంటే? అదే అవాస్తవమైనది. 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి చేయడం అనేదమ్మా నీ యొక్క బలం మీద, బలహీనత మీద డిపెండ్ అయి ఉంటుంది. అవతల వ్యక్తి యొక్క శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 నిమిషాలు చూడగానే అవతల వ్యక్తిలో నువ్వు పోగలుగుతున్నావు అంటే అంతకు ముందుకు నీకు కొన్ని వస్తువులు, కొన్ని వివరణలు ఇచ్చిన వాడికి నువ్వు సరెండర్ కాగలవు. ఇమ్మీడియట్లీ యాక్షన్ ఎక్కడ మొదలవుతుంది అంటే కేవలం దేవుడి దగ్గరే అమ్మ. ఈ క్షుద్ర పూజలు చేసి అది చేసిన వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్లీ ఎప్పుడు రాదు. ఎందుకంటే వాళ్ళు మొదట అరికాళ్ళ నుంచి మీ శరీరంలోకి ఎంట్రీ కావాలి, అప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఈ మధ్య మనము కొంచెం దర్గాల్లో, పెద్ద పెద్ద గుళ్ళల్లో చూస్తూ ఉంటాం. అయితే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పూనినట్టుగా, అరుస్తున్నట్టుగా, ఏదో మాట్లాడుతున్నట్టు నీ వంతు చూస్తా, నీ పని చేస్తా అని అంటారు. దానికి కారణం ఏంటంటే అమ్మ, వాళ్ళు అక్కడ రాగలిగే స్థలం అది, మాట్లాడగలుగుతా, నన్ను ఎవరు ఏం చేస్తారు అన్నది, నన్ను బందీ చేసేవాడు ఇక్కడ ఎవడో లేరు కదా అన్న ఉద్దేశంతో మాట్లాడతారు. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, మీరు అడిగిన ఆ చిన్నపాటి క్వశ్చన్కి అవతలి వ్యక్తి అలా చూసి ఎందుకు మాట్లాడాలి? నిన్ను టక్కున వచ్చి 2 కొబ్బరికాయలు పెట్టు, ఏదో పెట్టి గుమ్మడి పండు పెట్టు, పూజ చేసి మాట్లాడు అని అనగానే మీరు మాట్లాడడానికి అనుమతి రాదమ్మా. నీ ఆత్మ నీ కంట్రోల్లో ఉన్నంత వరకు ఆయన నీతో మాట్లాడాడు. వేరే గాలి ద్వారానే మాట్లాడించగలడు. వేరే గాలి నీ శరీరంలో ఏదో దయ్యం తిరిగింది, చుట్టుగా ఏదో తిరుగుతుంది అని అంటూ ఉంటారుగా, గాలి తిరుగుతుందని. అలాంటి వ్యక్తితో మాట్లాడగలరు. కానీ ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి నాతోనే మాట్లాడతాడే కానీ వాడు తాతల ముత్తాతల అస్త్ర వస్త్రాలు ఏది చదివినా కూడా నా దగ్గర నుంచి నేనే ఒక రుద్ర మాట్లాడతాడే తప్పితే వేరే ఎవరు వచ్చి మాట్లాడే అనుమతి భగవంతుడు నీ శరీరం మరి అంత సులభంగా అవతల వ్యక్తి ఆత్మను లాగగలిగితే అమ్మా, మరి ఆయన ఎందుకున్నాడు అక్కడ కూర్చొని? భగవంతుడు ఇచ్చినప్పుడే ఇచ్చాడు. నీ రాతలో ఎవరు ఉంటారో మీకు తెలుసా అమ్మా? చాలా బలం. ఒకవేళ దీన్ని నువ్వు మళ్ళీ సపరేట్గా చేయవచ్చు. బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా నీ రాతలో. గుడి ఎన్ని గుడులు ఉన్నాయి బ్రహ్మదేవుడు ఈ భూమండలంలో? ఎన్ని గుడులు? అసలు లెక్క పెట్టలేమండి. అయితే భూమండలంలో చూడండి అమ్మా, మీరు బ్రహ్మదేవుడి గుడిలు లేవు. అవును, 2, 3, 4 అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. అయితే ఈ భూమండలం మొత్తంలో ఎక్కువగా శాతంగా గుడులు ఎవరి గుడులు ఉన్నాయి మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా? శివుడి గుడులు ఉన్నాయి. తర్వాత అక్కడక్కడ చూస్తూ ఉంటే సాయిబాబా అని అమ్మవార్ల గుడులు ఎక్కువ ఉంటాయి. అయితే ఎన్ని జన్మలు ఎత్తుతాడో మనిషి, ప్రపంచం మొత్తం ఎంత ఉండొచ్చు అమ్మ? సుమారు ఒక 5,000 కోట్ల, 3 కోట్ల, 2 కోట్లు ఉన్నాయి కదా. బ్రహ్మదేవుడి అన్ని గుడులు ఉన్నాయి ఈ భూమండలంలో. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 10 మంది ఉన్నాం కదా. బ్రహ్మదేవుడి 10 గుడులు ఉన్నాయి. ఈయనే ఎలా ఉన్నాయి 10 గుడులు? ఎక్కడున్నాయి? మన మనసులో లేదు. బ్రహ్మదేవుడు మీ రాత ఏడ రాశాడు? మీ నుదుటిలో బ్రహ్మదేవుడి గుడి ఉన్నట్టే కదా. మరి ఈయన గుడి శరీరం మీదనే ఉన్నది. అందుకని బ్రహ్మదేవుడికి గుడి విషయంలో ఈ క్వశ్చన్ అనేది అడగడానికి కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. సందర్భం వచ్చి చెప్తున్నా, భూమండలంలో అందరికంటే ఎక్కువ గుడులున్న దేవుడు బ్రహ్మదేవుడు. ప్రతి రాతలో ఉన్నది కదమ్మా బ్రహ్మదేవుడి గుడి. అర్థమైందా అమ్మ? రాతలో ఉంది కదా గుడి అంటే, మరి అది నిజమైనదే కదా. బ్రహ్మదేవుడికి గుడి ఉన్నది నుదుటి పైన అంటే నీకు తెలియకుండా ప్రతిరోజు బ్రహ్మదేవుడిని పూజిస్తూనే ఉన్నావు. అందుకనే పరమాత్ముడు ఇచ్చిన విలువ నీ రాతలో బ్రహ్మదేవుడి గుడి ఉందని అర్థం. అన్ని గుడులు ఉన్నాయి మరి ఆయన. కానీ ఒక మూర్తి ద్వారా, ఒక శిల్పం ద్వారా పూజించబడతలేము అంతే. కానీ ఆయన పూజించబడుతున్నాడు ప్రతిరోజు. కానీ ఇప్పుడున్న ఈ సైన్స్ కాలం అని చెప్పొచ్చు గురువు గారు. ఈ ఆధునిక కాలంలో కూడా ఇవన్నీ నమ్మచ్చు అంటారా? అసలు ఈ వశీకరణలు ఇవన్నీ కూడా నమ్మచ్చు అంటారా? అసలు ఎందుకు నమ్మొచ్చు అంటమ్మా, వశీకరణం అనేది
నువ్వు అన్నట్టుగా క్షుద్ర పూజలకు సంబంధించింది. ఇప్పుడు అయింది ఇది ఆధునిక ప్రపంచం. మీరు ఉదాహరణకి వెనక్కి వెళ్తే ఒక 100 సంవత్సరాల క్రితం సహజమైన మామూలు జీవితమే, అక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ. వృక్షం పెద్దగా పెరిగింది కానీ దాని యొక్క విలువ కాదు కదమ్మా. వృక్షాలు పెరిగాయి, 100 వృక్షాలు పెరిగాయి, కానీ కింద మొదలు మాత్రం ఒకటే కదా. అవును, మనం అక్కడి నుంచి వచ్చాము కాబట్టి ఇది ఇంకా విలువ ఉంది. మనం అక్కడి నుంచి కాకుండా వేరే ప్లానెట్ నుంచి వచ్చినట్టే మనకి ఈ విలువ ఉండకపోయేది. మనం ఈ జన్మ ఎత్తాము, ఇప్పుడు నీకు ఒక 50 ఏళ్ళు నాకు ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోయాం కదా అనడానికి అనవాళ్ళు లేవు. వంశవృక్షం పైన ఉంది కదా, అందుకని ఆ శక్తులకి విలువ ఇంకా ఉంది, ఈ శక్తులకి విలువ ఉంది. జరిగింది అభివృద్ధి కేవలం శరీరానికి మాత్రమే నా తల్లి, అర్థం చేసుకో. తినడానికి తిండికి కాదు, పడుకునే పడకకు కాదు, అవన్నీ పంచభూతాల చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా మానవుడు కనిపెట్టగలిగినవి అన్నీ మన శరీరానికి ఉపయోగపడేటే కనిపెట్టాడు, కానీ శరీరాన్ని కనిపెట్టిన వాడు పరమాత్ముడు ఉండు కదమ్మా. అవును, నేను అది చెప్తున్నా మీకు. ఆయన కనిపెట్టిన ఒక శరీరాన్ని మనమే మార్గాల్లో వందెత్తుకున్నాం. అయితే ఒక వశీకరణ, ఒక వ్యక్తిని వశీకరించడానికి ఈ సమయం అన్నట్టు ఏమన్నా ఉంటుందండి? ఇప్పుడు సమయంలో చూడమ్మా, మేబీ అది డీపెస్ట్ ఆన్సర్ కావచ్చు. పౌర్ణమి, అమావాస్య, గ్రహణం. పౌర్ణమి, అమావాస్య, గ్రహణం అంటే మీకు మామూలుగా వీటిలోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు జరుగుతాయి తెలుసా తల్లి? ఒక పౌర్ణమి అంటే ఏంటంటే అమ్మా, ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఇలా దాటి వెళ్తాడు ఒక మీద నుంచి, ఇలా వెళ్ళేసి ఇట్లా పోయిన గడియని పౌర్ణమి అమావాస్య అంటాం. దానికి 12 గంటలు పడుతుంది, 6 గంటలు పట్టవచ్చు సమయాన్ని బట్టి. అమావాస్య రోజు కూడా సూర్యచంద్రులు ఒకరి మీద నుంచి ఒకరు వెళ్తారు, 15 రోజులకి ఒకసారి వెళ్తారు అన్నాడు. వెళ్ళేటప్పుడు సూర్యుడు చంద్రుడు వెళ్ళే ఆ తరుణం ఏదైతే ఉంటుందో మా 12 గంటల తరుణము శక్తులకు ఉపయోగపడే శక్తి అనమాట. అది అంటే బలం. ఆ సమయంలో ఎందుకు చేయొచ్చు అని అంటే, ఆ సమయంలో పంచభూతాలు సైతం వీటి యొక్క ఈ 2 సూర్యచంద్రులు పోయి ఆ కలయికని అవి పోయిన తర్వాతే పనులు చేయడానికి ఆగుంటాయి. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఇలా కలిసి ఉన్నారే అనుకుందాం తల్లి, వెలుగు తర్వాత మిగతా విషయాలు ఉండవు కదా. కాబట్టి శరీరానికి ముఖ్యమైనది ఏంది? ఒక వ్యక్తి బలహీనత దొరకడానికి పంచభూతాల నుంచి అనుమతి వెతుకుతుంటున్నారు వీళ్ళు. గ్రహణం అంటే ఏంది మరి? గ్రహణం అంటే తెలుసా తల్లి? గ్రహణం అనేది ఏంటంటే సూర్య చంద్రులు ఎలాగైతే ఇలా ఉంటారు, ఇలా దాటుతారు కదా, వాళ్ళు ఆ రోజు అది దాటరు, అలా ఉంటారు కొద్దిసేపటికి, 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ 40-45 మినిట్స్ కానీ. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు పంచభూతాలు పనిచేయడం ఆపుతాయి. ఆపడం వల్ల మిగతా శక్తులు పనిచేస్తాయి. అంటే దయ్యాలు, భూతాలు, ఇవన్నీ శక్తులకి దేవుళ్ళకి తాళాలు వేసేస్తారు గుడిలలో. అవును, ఎందుకు వేస్తారంటే అమ్మ, ఆ జరిగే సమయంలో దేవతలకి కట్లు వేసే అవకాశాలు కూడా సంపాదించిన విద్యాస్తులు ఉంటారు. మీరు నాకంటే బలంగా ఉన్నారే అనుకుందాం, మిమ్మల్ని వెనుక నుంచి వచ్చి పొడిచాయని అనుకోండి, మీరు నాకంటే బలవంతులు అప్పుడు కాదు కదా, కాదు, సమయం చూసి అదును చూసి పొడిచాను కదా. అది ఈ తాంత్రిక శక్తులకు విలువ. క్షుద్ర పూజలు అంటే అదే, వశీకరణం అంటే అదే. ఆ సమయంలో కేవలం ఒక శివుడికి మాత్రమే పనిచేయవు, ఆయన గుడిలు మాత్రమే ఓపెన్ ఉంటాయి, మిగతా అందరూ చేస్తాయి. ఆయనని బందీ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఆయన ముల్లోకాధిపతి. ఆయన్నే పెట్టుకున్నాడు ఈ గ్రహణాలన్నింటినీ, ఆయనని ఎవడు బందీ చేయగలడు కదా. అందుకని శివుడు గ్రహణం పెట్టిన రోజు శివుడిని పూజించాలమ్మా. ఇలా పెట్టుకొని కూర్చుంటాడు కదా, ఆయన ప్రతి కడపలో వింటుంటాడు ఏమంటున్నారు వాళ్ళందరని. ఓం అనేది శివుడు కూడా కడప నుంచి వింటాడు. అందుకని శివుడు కళ్ళు మూసుకొని ఇలానే ఉంటాడు. ఆయనకు విలువ వచ్చింది దానికని, కడపలో వింటాడు కదా. మరి గ్రహణానికి, చంద్రగ్రహణానికి, తర్వాత సూర్యగ్రహణానికి, మళ్ళీ ఇప్పుడు అమావాస్య పౌర్ణమిలకి పంచభూతాలే తల ఉంచుతున్నప్పుడు, అంటే న్యాయమైన విషయంలో అన్యాయంగా ఈ మనుషులు ఏం చేయలేరమ్మా. అంటే ఇండైరెక్ట్గా మనం దేవాది దేవతల అనుమతిని, వాళ్ళ యొక్క అదుపును చూసే ఇక్కడ దెబ్బ కొడుతున్నట్టే కదా, దానికి పనిచేసినట్టు అర్థం. చెప్పండి. అయితే చాలా మంది కూడా గురుగారు ఇప్పుడున్న రోజుల్లో ఒక వ్యక్తిని వశీకరించారు అని తెలిసిన తర్వాత విరుగుడు ఇవ్వాలి అంటే ఏదో చెట్టు పసరో లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటారు. చెట్టు పసరు లాంటిది చేయడానికి రాదమ్మా. ఎందుకంటే శరీరం నుంచి చేసిన వశీకరణ కాదు, ఆత్మ నుంచి చేసిన వశీకరణ. శరీరం నుంచి మీరు అన్నట్టుగా వశీకరణ చేస్తే ఏదైనా మందు ద్వారా, అంటే శరీరం నుంచి చేయొచ్చు, ఆత్మ నుంచి చేయొచ్చు. ఆత్మ నుంచే వశీకరణ సాధ్యము, శరీరం నుంచి కాదు. వశీకరణం అనేది శరీరం నుంచి అవుతే అది చేతబడి, ఆత్మ నుంచి జరిగితే వశీకరణం. నీ అంతలో నువ్వు సరెండర్ అవ్వకపోవడమే అమ్మా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదో ఒక ఊర్లో మంచి మహారాణుల్లా ఉన్నారనుకుందాం. మహారాణంతలో మహారాణి మీద పెద్ద మేడ నుంచి కింద పడి చనిపోయింది అనడానికి, తోసేసారు అనడానికి చాలా తేడా. తోసేయడమే చేతబడి, ఆవిడంతలో ఆవిడ పడడమే వశీకరణం. అంటే సెల్ఫ్ హిప్నటైజం. సో పర్సన్ ఏంటంటే కంట్రోల్నెస్ తప్పడం అనేది క్రియేట్ చేసిన మానసిక స్థితి. అది చేతబడికి దీనికి తేడా. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ తో చాలా చక్కగా చెప్పారండి. అవును తల్లి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ధర్మో రక్షతి రక్షత.